డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. నిన్న అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించేవారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. నిన్న అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు కూడా దర్శించేవారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే 2014లో సీఎంగా ఉన్నప్పుడు అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రతి సోమవారం అంటే పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశాలు ఉన్నాయా? థ్యాంక్ యూ సంపత్. ఏదైతే ఈ నెల 17వ తేదీన అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శించబోతున్నారంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 2014లో అటు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణం ఆంధ్ర ప్రజలకు ఎంత ఆవశ్యకత అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు కూడా నీటిని అందించేటువంటి బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఏదైతే పోలవరం సంబంధించి ముందుగా పోలవరం నీరు ఇటు కృష్ణాకు తరలించడానికి సమయం పడుతుంది కాబట్టి ముందుగా పట్టిసీమను అయితే 11 నెలల్లోనే పూర్తి చేశారు. అయితే తర్వాత పోలవరాన్ని సోమవారంగా మార్చుకుని ప్రతి నెల 3వ సోమవారం నాడు పోలవరాన్ని ఖచ్చితంగా సందర్శించేవారు. అక్కడ ఉండేటువంటి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం చేసేవారు. ఈ విధంగా పనులను పరుగులు పెట్టించి సుమారు 72% పనులను పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2019లో ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీసం 4 నుంచి 5% కూడా పనులను అయితే పూర్తి చేయలేదు. అలాగే అక్కడ నిర్మించినటువంటి కాపర్ డ్యామ్ వంటి ప్రాజెక్టులు కూడా కుంగిపోవడానికి ప్రధాన కారకులయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళా ఏదైతే 2024 నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాల్సినటువంటి సమయంలో వారు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఇటు మంత్రులు నూతనంగా వచ్చినటువంటి మంత్రులతో ప్రస్తావించడం జరిగింది. అసలు పోలవరం స్థితిగతులు ఎట్లా ఉన్నాయన్న దాని మీద, అలాగే అధికారులను కూడా ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా పిలిచి దాని మీద ప్రస్తావించినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఆయనకి సంతృప్తికరంగా లేదు. దీంతో పోలవరాన్ని సందర్శించాలనేటువంటి ఒక సంకల్పం అయితే పెట్టుకున్నారు. అయితే గతంలో ఏదైతే ప్రతి 3వ సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు ఈసారి కూడా
అలాగే చేసుకున్న పనులను పరిగెట్టిస్తారా అనే దాని మీద వేచి చూడాలి. అయితే వాస్తవానికి 2019 తర్వాత దాన్ని 2020 నాటికే గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలి. దానికి సంబంధించి అప్పట్లోనే ఆయన రేడియల్ గేట్లు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసి అన్ని కూడా ప్రారంభించినప్పటికీ కూడా దాని నుంచి నీరు ఇవ్వడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలవరం నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఇంకా మరిన్ని పంటలు కూడా ఎక్కువగా పండుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు త్వరితగతిన పోలవరాన్ని అలాగే ఇటు అమరావతిని కూడా త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ పెండింగ్ ఆగిపోయి అక్కడ నుంచి త్వరితగతిన ప్రారంభించాలంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సంపత్, ఒక 7 కోట్ల నిర్మాణ పనులు పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంకి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే నూతనంగా వచ్చిన చంద్రబాబు సర్కార్తో పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయని అనుకోవాలా? అంటే ప్రస్తుతం ఏదైతే పోలవరంలో ఈ చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించినటువంటి కాపర్ డ్యామ్ కానీ ఇతరత్ర ఏవైతే పనులు ఉన్నాయో పనులకు కూడా సంబంధించి పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్కడికి ప్రాజెక్ట్ సందర్శనకి వెళ్ళి రివ్యూ నిర్వహించిన తర్వాత ముందుగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి గతంలో వీరు చేపట్టినటువంటి పనుల నుంచి ఎంతవరకు పురోగతి ముందుకు వెళ్ళింది, అలాగే ఎక్కడ పనులు పెండింగ్ రావడం వల్ల ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయనే దాని మీద కూడా పూర్తిగా ఆయన దృష్టి పెడతారు. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల ఏదైతే నీరే ప్రధానం కాబట్టి ముందుగా నీటిని కాపాడుకోవాలనేది ఆయన సంకల్పం. ప్రతి ఏటా కూడా గోదావరికి 30 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్న సమయంలో దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ యొక్క భారీ ప్రాజెక్టును అయితే నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి నిర్మాణపు ఎత్తును కూడా వైఎస్ఆర్సీపీ కుదించింది. దీని మీద కూడా ఇప్పుడు కేంద్రంతో మాట్లాడి మరొకసారి నిర్మాణ ఎత్తును ఏదైతే చంద్రబాబు నాయుడు 53 అడుగులు ఏదైతే ఆయన సంకల్పించారు దానికి అనుగుణంగా మరొకసారి కేంద్ర కమిటీతో కూడా మాట్లాడతామంటూ కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.